వాడికి ఒక కారు, అందులో ఒక అమ్మాయి ఉంటే చాలు. నెక్లెస్ రోడ్ కూడా గెస్ట్ హౌస్. ఏంటిది? టేక్ ఇట్ ఈజీ. ఈ ప్రపంచంలో అబ్బాయి అమ్మాయికి ఇచ్చే తీయనిది జీవితంలో ఫస్ట్ కిస్. డోంట్ మిస్ ద కిస్ డార్లింగ్. కార్లోనే పెట్టేస్తావా? ఏ వెనకాల తాజ్మహల్ సెట్ ఏమైనా వేయాలా? సాక్షి. సాక్ష్య, నా పేరు మ్యాక్సీ. మ్యాక్సీ. ఓ రాంగ్ నంబర్. ఆయన టీవీ అనక సీరియల్ ఉంటుంది, సినిమా అనక పైరసీ ఉంటుంది, ఇంగ్లీష్ అనక ఎస్ ఉంటుంది, లవ్ అనక కిస్ ఉంటుంది. ఇప్పుడు మనం లిప్స్ క్లోజ్ చేసి లవ్ ఓపెన్ చేద్దామా సాక్షి? ఓ సారీ మ్యాక్సీ. ఈ ఓపెన్ చేయడాలు క్లోజ్ చేయడాలు అన్ని ఎంగేజ్ తర్వాతే. మీ ఆడాలకున్నదే ఈ అనుమానం. యు వాంట్ సెక్యూరిటీ, ఐ గివ్ సేఫ్టీ. నా జాతకంలో మన్మధుడు మహా గొప్పగా ఉండాలని చెప్పి డిస్కో బాబా డైరెక్ట్ గా దేవుడితో డిస్కస్ చేసి ఇచ్చిన డైమండ్ రింగ్ ఏది నీ చెయ్యి. జారిపోతుందేమో. కానీ నేను జారిపోనుగా, ఏ సైజ్ కైనా సెట్ అయిపోతా. రాంగ్ టైం లో రింగ్ అవుతుంది. 1 minute. ఆ రింగ్ కట్ చేసి ఈ రింగ్ సెట్ చేస్తా. హలో రే శ్రీ. లేడీస్ వాయిస్. అపాయింట్మెంట్ అడగాల్సింది పోయి అరే తురే అంటున్నారు. ఆంటీ నేను రా మమ్మీని. అమ్మా ఎక్కడున్నావు? కార్లో నీ గెస్ట్ హౌస్ వస్తున్నాను. గెస్ట్ హౌస్ కా? ముందా ఖరాబు. అమ్మా ముందా ఎర్రోడు ఫోన్ ఇవ్వు. ఎరా మన ఇద్దరం ఆడుకునేది ఏమంటారా? చన్నోర్మై అమ్మని ఎందుకు తీసుకొస్తున్నావు? నేను ఆవిడ తీసుకురావడం అంటే ఆవిడ నన్ను తీసుకొస్తుంటానా? క్యాష్ తెమ్మని పంపించే స్మాష్ అయిపోతామో చూసుకో. ఏంటి నీ ఆడావిడ చూస్తుంటే మూమెంట్ మధ్యలో ఉన్నట్టుందా? నేను చెప్పేది వినరా. నా కార్లో అమ్మాయిని అపోలో బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాను. నేను వచ్చి అమ్మని తీసుకెళ్ళాక ఈ అమ్మాయిని పికప్ చేసుకుని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళిపో. ఓకే? ఆహా, నేనంటే ఎంత ప్రేమరా నీకు. నా కోసం అమ్మాయినే త్యాగం చేస్తున్నావా? న్యూట్రీ నాశా చాక్లెట్ ఏం కాదు. యథవేషాలు లేకుండా ఈ అమ్మాయిని జస్ట్ డ్రాప్ చేయి చాలు. ఒరే ఎర్రబాబు, నువ్వు పికప్లకే కానీ సెటప్లకి పనికిరావురా. ఆ కార్ వచ్చింది నీకోసం కాదురా. కార్ ఫిగర్ చూడు, చూసుకో. ఏంటి చెప్పు తీసుకుంటాను కోటక బ్రహ్మచారులు, మాకెందుకు ఫిగర్లు. అక్కడ అమ్మాయి వెయిటింగ్ ఇటు గమ్మున రావచ్చు కదా. ఒరే ఎర్రా ఇట్రా. నువ్వు ఇందాక నుంచి వెనకాల నుంచి మాడుతున్నావా? అమ్మా నువ్వు వచ్చి కారెక్కు. ఇక్కడి నుంచి ఇక్కడ ఫోన్ లో మాడుకోవాలా? ఫస్ట్ స్టాప్ లో మ్యాక్స్ వెయిట్ చేస్తుంది, వెళ్ళి పికప్ చేసుకో. నేను పిలిస్తే వస్తుందా? ఎవరు పిలిచిన వస్తుంది. అది మ్యాక్సీయా టాక్సీయా? ఎక్కువ మాట్లాడుకో. వెళ్ళు. క్లూ. పైన బ్లూ ప్యాంట్ కింద బ్లూ షర్ట్. ఎంత కింద పైన పడితే మాత్రం పైన కింద మార్చేస్తున్నావు. వెళ్ళరా బాబు వెళ్ళు. ఏంట్రా పైన కింద బ్లూ అంటున్నావు? మామ్ పైన స్కై బ్లూ కింద సీ బ్లూ మధ్య మన కార్ బ్లూ. నీ కళ్ళ జోడు కూడా బ్లూవే. థ్యాంక్ యూ. ఇటు చేసి పనులు కూడా బ్లూవే. చెప్పు అమ్మా నన్ను ఆశీర్వదించు. కొత్తగా అది ఈ రోజు మదర్స్ డే మమ్మీ. అమ్మే దైవం. సంతోషించాం కానీ కార్ ముందు గెస్ట్ హౌస్ పోని. గెస్ట్ హౌస్ కిందకు ఇంటికే వెళ్దాం. నేను చెప్పినట్టు కార్ గెస్ట్ హౌస్ పోనిస్తావా లేకపోతే ఎర్రోడ్ కారే కలిపి? ఓకే నేనే తీసుకెళ్తానులే. ఏం జరగలేదు జరుగుతుంది. హే కృష్ణ ఏం పడిపోయిందబ్బా? రివర్స్ ఓ మర్చిపోయాను, దీనికి రివర్స్ గేరే లేదు కదా. ఆయన ఉంటే ఈయనెందుకని. నువ్వు నోర్మి. ఓ పక్క సైలెన్సర్ పడిపోయి నేను ఎడుతుంటాను. ఏది అబ్బా ఎంత వేడిగా ఉందో. అనవేరా అను, పాత సామాన్లు కొంటాం అను. అలెక్స్. ఎస్ సార్. ఏ సెక్షన్ కింద అయినా పర్వాలేదు, వీడిని ఏ కీలు కాకీలు ఇరిసేయి. నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే సార్. చూసుకోవే. మనమంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంటగట్టారుగా. కాసేపట్లో అయ్య గారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్, కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్. ఈ కింగ్ తో మీ పని డంగ్ చా. ఏమండి 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 అన్నా 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 నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా. గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయి వాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్నా. అన్నా ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు తీసుకున్నా. ఏంటో నీకోలా కౌంట్ ఇచ్చాను.
ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను ఏమిటో అంతా? ఏంట్రా మీరు? రేయ్, 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 ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరా. నా రేసింగ్ అంతా పాడు చేసే వదరా రాంగ్ కార్డు కదా స్కెల్స్. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తా బిడ్డ. దొంగ వెదవా, దొంగ వెధవ. దొంగ చూపులు చూస్తా బిడ్డ, దొంగ చూపులు. చెప్పరా, చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా. 4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు, రైటు. 4 రోజులుగా పస్తులున్నావు, రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు, అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా అని దింపారంటయ్యా. ఏం దేశ సేవరా? చూసారయ్యా, వీడిని వదిలిపెట్టకూడదయ్యా. వీణెందుకు వదులుతాను అనరు? రై 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు దింపావు. అదే 20 నిమిషాల్లో 50 కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి. 1 నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను. అలాగేనండి అయ్యా. ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది. అవునవును, నాకొద్దులేరా పెద్దానికి. తమ్ముడు నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం. చేతులెత్తి నమస్కారం పెట్టదులే, కాయలు నీళ్ళు కిందలకి పోతాయి. తమ్ముడు ఇంకో 2 బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే. ఏయ్, ఇంకో 2 బొండాలంటి. రై ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి 5 రూపాయలు చొప్పున వసూలు చేయాలి. ఆ, మరి ఓసీలో వచ్చాయి కదా 3 కాయలు లాగిస్తే డబ్బుల్ది వేడంతా దిగిపోద్ది. ఆ 250 రూపాయలు ఓనర్కి ఇచ్చి. అయ్యా వాడిని అలా వదలకూడదు, తగిన శిక్ష వేయాలి. అలాగే రై రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి. అయ్యో ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా? పని లేనందువల్లే కదా దొంగతనం చేశాడు. అది కాదయ్యా. ఇంకేం చెప్పకు. ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు, రాంగు ముక్క చెప్పడు, రాంగు తీర్పు ఇవ్వడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. తాళి కట్టైనా భర్తను అవ్వాలనుకున్నాను, బెడిచి కొట్టింది. పోయే పోకడ చూస్తుంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదేమో అనిపిస్తుంది. మాట్లాడుకుంటే రేపు చేసేయండి. రేపు చేసి నేను జైలుకి వెళ్తే బ్యాక్ని నువ్వు కొట్టేద్దామనా? అయ్యగారు ఆ మాణిక్యం గారి కొడుకు ఎదురింటి అమ్మాయి కడుపు చేశాడు, అందుకని వాళ్ళు పోలీసులు పట్టించారా వాడిని. గుట్టు అడ్డు రావడం పెళ్లి ఫిక్స్ అయ్యలా. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ అందుకు నా మనసు అంగీకరించట్లేదే. అయితే బేకరీ మర్చిపోండి. నో, బ్యాకరీ నాకు దూరం కాకూడదు. దీనికోసమైనా నేను రేపు పట్టం చేస్తాను. అది సరే, మీ ఇద్దరికి నెలకి జీతం ఎంత? 50 రూపాయలండి. వచ్చే నెల నుంచి మీకు రూపాయి పెంచుతున్నాను. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. రేయ్, ఆ దేవుడే దిగి వచ్చిన నన్ను ఈ బేకరీని దూరం చేయలేడురా. అయితే నిన్న రాత్రి నుంచి ఆ బొంబాయి నెమలి నల్ల నాయకు లొంగిపోయి. అయితే మీరు పోయిన పని అయిపోయింది. బ్రహ్మాండంగా అయింది, కానీ ఒక్కటే కొరత. ఏంటి? కరెంటు పోవడంతో సిగ్గుపడ్డ ఆ అందాన్ని చూడలేకపోయాను. అయ్యగారు అమ్మగారు వస్తున్నారు. ఒక్క రాత్రిలో ఎంత మార్పు తెచ్చానో చూశారా? అయ్యగారు మీరు బల్లెలోకి తీశారే. కడమంత గుమ్మడికి అయినా కట్టెలాంటి మగాడికి లోకు వేరా, అది లోక సహజం. రాత్రంతా సంతోషంగా ఉండి పగలిలా ఉమ్మేస్తుంది ఏంటి? మీరు సరిగ్గా డీల్ చేస్తున్నారు. దీని గురించి నాకు చెప్తా ఉంటారా? రాస్కల్. ఏండి పాలు తీసుకోండి. నాకెందుకు బాలు? బాగా టైర్డ్ అయిపోయారు కదా. నేను టైర్డ్ అయినట్టు నీకెలా తెలుసురా? మంచం కింద పడుకున్నావా? మంచం పైన పడుకుంది నేనే. నా ప్రాప్తం ఇలా పాలచెంబైపోయింది.